సామెతల గ్రంథము 28వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానించుకుందాం. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. చూడండి, చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదించాలని ఆతృత పడతాడట. కానీ అది చివరికి ఏమవుతుందట? ఏమొస్తుందట? దరిద్రతకు నడిపిస్తుందట. అదేంటి? ధనం సంపాదించాలని చెడు దృష్టి కలివాడు చెడు మార్గములో సంపాదించాలని ఆతురత పడుతుందట ప్రాణం, మనసు. అయితే చివరికి ఏమొస్తుందట? దరిద్రత వస్తుందట. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది కదా, నువ్వు దీవించబడాలన్నా, ధన సంపాదన చేయాలన్నా, ఆశీర్వదించబడాలన్నా ముందు చెడు మార్గములోంచి బయటికి వచ్చేయాలి. చెడు మార్గములోంచి బయటికి రాలేదనుకోండి, నువ్వు ఎంత సంపాదించినా నీకు దరిద్రమే వస్తుందట చివరికి. ఆశీర్వాదము రాదు. అంటే నువ్వు దీవించబడాలంటే ముందుగా నీ చెడు తలంపులను వదిలిపెట్టాలి. ఎవరైనా దీవించబడాలనుకున్నారనుకోండి, ముందు చెడు తలంపులను వదిలిపెట్టాలి. చెడు తలంపులను వదిలిపెట్టినప్పుడు దేవుడు నీకు మంచి ఆలోచన ఇస్తాడు. అప్పుడు నీ దరిద్రము ఆశీర్వాదకరంగా మారుతుందట. అందుకని ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది కదా, చెడు మార్గములో మనం ఆతురత పడినప్పుడు దరిద్రమే మనల్ని వెంటాడుతుంది, పేదరికమే మనల్ని వెంటాడుతుంది. అంటే మనం హృదయాన్ని ముందు చెడు మార్గం నుంచి తిప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడట? ఆశీర్వాదకరంగా నిన్ను ముందుకు నడిపిస్తాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ధ్యానించుకుంటే, 21వ అధ్యాయము నీవు అతన్ని చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి గదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. చూడండి, ఆహాబు అట, ఇక్కడ ఆహాబు ఏం చేశాడట? నాబోతు యొక్క పొలాన్ని అక్రమముగా తీసుకోవటానికి ప్రయత్నం చేశాడట. ప్రయత్నం చేసి ఏం చేశాడు? నాబోతును చంపించేశాడు. చంపించేస్తే దేవుడు చూశాడు. ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దేవుడు ఏలియాతో మాట్లాడి ఆహాబు దగ్గరికి పంపాడు. పంపి ఏమంటున్నాడు? చదువుదాం ఒకసారి మళ్ళీ. నువ్వు నాబోతును చంపితివి కదా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకినో, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును. చూడండి, ఈ దుర్బుద్ధితో ముందుకెళ్ళాలనుకోవటం, దుర్బుద్ధితో ఎదట వారిని వస్తువుని ఆశించటం. చూడండి, ఎదటి వారిది మనం దుర్బుద్ధితో ఆశించామనుకోండి, అది కూడా మనకి శాపమే. అది కూడా శాపమే. ఇక్కడ ఆహాబు ఏం చేశాడంటే, ఆహాబు ఆ నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆశించాడు. ఆశించిన మూలన ఏమైంది? అతనికి శాపం వచ్చింది. ఏమొచ్చింది? శాపం, దరిద్రం వచ్చింది. చివరికి ప్రాణం కూడా. శాపం వచ్చింది. దాని ద్వారా అతనికి నష్టము కలిగింది. అందుకు నువ్వు ఆశీర్వదించబడాలి అంటే ఆల్దే మనం కోరుకోకూడదు. దేవుడు ఇచ్చింది నువ్వు అనుభవించాలి. దేవుడు ఇచ్చింది అనుభవించటం నేర్చుకోవాలి. ఈ దేవుడు నీకు ఇచ్చాడా, దాన్ని బట్టి నువ్వు అనుభవించాలి. దాన్ని బట్టి నువ్వు సంతోషించాలి. ఆల్దే మనం తీసుకుందాం అక్రమముగా అనుకున్నాం అనుకో, దాని ద్వారా మనకి ఏమొస్తుందట? శాపం వస్తుందట. శాపం వస్తుందట. అందుకని ఇక్కడ ఏలియాతో దేవుడు ఏం చేశాడట? మాట్లాడాడు. మాట్లాడి ఎక్కడ పంపాడు? ఆహాబు దగ్గరికి పంపాడు. ఆహాబుతో అంటున్నాడు, నువ్వు నాబోతు రక్తం ఎక్కడైతే కుక్కలు నాకినాయో అక్కడే నిన్ను కూడా కుక్కలు నాకుతాయి. ఇది నీకు శాపము.
అంటే నువ్వు ఆస్తి సంపాదించుకోవాలనుకో, అక్రమ మార్గంలో సంపాదించుకోకూడదు. ఒకవేళ అక్రమ మార్గంలో ఆస్తి సంపాదించుకుంటే చివరికి ఏమొస్తదట? దరిద్రం వస్తది. ఏమొస్తది? దరిద్రం. ఏం కలిసి రాదు. ముందు కలిసొచ్చినట్టుగా కనబడతది. కలిసొచ్చినట్టుగా కనబడతది. చూడండి, కొంతమంది బెట్టింగ్స్ ఆడతారు. కొంతమంది రకరకాల గేమ్స్ ఆడుతుంటారు. చివరికి ఏమైపోద్ది? నష్టం వస్తది, దరిద్రం వస్తది. కొంతమందికి ప్రాణం కూడా పోతది. ప్రాణం కూడా పోతది. కొంతమంది ఇల్లు అమ్మేసుకుంటారు ఈ ఈ ఆలోచనకెళ్ళి. కొంతమంది ఉన్నయన్నీ కోల్పోతారు. దరిద్రం వస్తది. అందుకని అక్రమముగా ఆశీర్వదించబడాలనే తలంపు నీకు ముందు రాకూడదు. ఒకవేళ ఆ తలంపు కానీ నీకొచ్చింది అనుకో, ఖచ్చితంగా దరిద్రం నీకు వెంటాడుతది. ఎండింగ్ ఏంటంటే ఇంక దరిద్రమే. అందుకని ముందుగానే మనం నిర్ణయించుకోవాలి. ఏంటి? అక్రమంగా నేను ధనాన్ని సంపాదించను. అక్రమంగా నేను ఏ ఆలోచన చేయను. ఎప్పుడైతే అక్రమంగా ఏ ఆలోచన చేయనని ఒక నిర్ణయం తీసుకుంటావో, అప్పుడు నీకు ఆశీర్వాదం అనేది వస్తది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. రెండవ రాజుల గ్రంథము అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి, గెహాజీ, నీ వెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికినీ పోలేదనెను. చూడండి, గెహాజీ ఎలీషాతో ఏం ఆడుతున్నాడు? అబద్ధం ఆడుతున్నాడు. అబద్ధం ఆడుతున్నాడండి. అబద్ధం ఆడుతున్నాడు. తెలీదా? ఎలీషాకు తెలీదా? తెలుసు, అబద్ధం ఆడుతున్నాడు తెలుసు. ఎందుకంటే ఎలీషా దేవుని ఆత్మ కలిగినవాడు. గెహాజీకి ఆ గ్రహింపు లేదు. గెహాజీకి దేని మీద ఉంది గ్రహింపు అంటే ధనం మీద ఉంది. అక్రమంగా తీసుకుందాం అనుకున్నాడు. తన యజమానుడు సెలవివ్వకుండా తీసుకుందాం అనుకున్నాడు గెహాజీ. అప్పుడు ఎలీషా అంటున్నాడు కదా, చదువుదాం తర్వాత వచనం. 26వ వచనం చదువుదాం. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నేను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకుంటకు ఇది సమయమా? చూడండి, గెహాజీ కూడా ఎలీషా మనసు వెళ్ళిపోయిందంట. అక్కడ ఎలీషా ఏం గెహాజీ ఏం మాట్లాడుతున్నాడో కూడా ఎలీషాకు తెలిసిపోయింది. అందుకే నా మనసు నీతో రాలేదా? నా మనసు నీతో రాలేదా? చూడండి, పరిశుద్ధాత్మ అభిషేకము, దేవుని యొక్క సన్నిధి, ఆత్మ ప్రేరేపణ, పరిశుద్ధాత్మ స్వరము వినేవారికి అన్నీ తెలిసిపోతాయి. ఇక్కడ గెహాజీ అనుకున్నాడు ఎలీషాకి ఏం తెలియదు అనుకున్నాడు. అనుకున్నాడా లేదండి? అనుకున్నాడు. అందుకని ఏమైంది? చివరికి అక్రమంగా ధనాన్ని కూర్చుకోవాలనుకున్న వాడికి ఏమైంది? 27వ వచనం చూస్తే 27 కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళెను. చూడండి, ఎలీషా దగ్గర గెహాజీ ఉన్నప్పుడు మంచి సంతోషంగా, ఆరోగ్యంగా, దీవెనకరంగా ఉండేవాడు. ఎప్పుడైతే అక్రమముగా ధనాన్ని కూర్చుకోవాలనుకున్నాడో గెహాజీ, వెంటనే దేవుని ఆత్మ ఎలీషాలో ఉండి మాట్లాడుతుంది. నయమానుకి ఎటువంటి కుష్ఠము ఉన్నదో ఆ కుష్ఠం ఎప్పుడట? ఎన్ని తరాలట? తరా నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును. చూడండి, మనకి ఏదైనా ఒక సమస్య వచ్చి పడింది, ఉత్తినే రాదది. ఉత్తినే రాదు. ఎవరి వస్తువును ఆశించకూడదు. అర్థమైందండి? పరాయోలంటే భార్యని ఆశించకూడదు, పరస్త్రీని ఆశించకూడదు, పొరుగువాడిని ఏది కూడా ఆశించకూడదు. దేవుడు నీకు ఇస్తే అనుభవించాలి, లేకపోతే లేదంతే. దేవుడు నీకు ఏది ఇస్తే అదే. దేవుడు ఈరోజు పచ్చడితో ఆహారం ఇచ్చాడా? అంతే, అది తినాలి, తిని సంతోషించాలి. ఈరోజు నీకు ఏ ఆహారం ఇస్తే అదే తినాలి. ఎవరో ఏదో తింటున్నారు, అది నేను తింటాను
ఎవరో ఏదో కొనుక్కున్నారని దాంతో నేను కూడా అలా కొనుక్కుంటాను అనుకోకూడదు ఎప్పుడూను. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు సంతోషించాలి. చూడండి ఇక్కడ గెహాజీ సంతోషించక ఏమైపోయాడు చివరికి? తరతరాలకు శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. కుష్ఠర వ్యాధి వచ్చింది, దరిద్రత వచ్చింది. తరతరాలు వాళ్ళ పిల్లలకు కూడా శాపాన్ని తెచ్చుకున్నాడు. చూడండి, ఏదైనా సరే దేవుడు మనకు అనుగ్రహిస్తేనే దాన్ని పొందుకోవాలి. నువ్వు ఆశీర్వదించబడాలా, నువ్వు దీవించబడాలా, ముందు నీ హృదయం ఎలాగుండాలంటే అక్రమం ఉండకూడదు. ఒకవేళ అక్రమం ఉందా, చివరికి ఏమవుతుందట? దరిద్రం వస్తుంది. నీలో అక్రమం ఆలోచన ఉండకూడదు. అక్రమం చేసే ఆలోచనలు, తలంపులు నీకు పుట్టకూడదు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం కూడా చూద్దాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడివాడు శిక్ష నొందకపోడు. చూడండి, ధనవంతుడవుదామని ఆతురత పడకూడదు. ముందు దేవునికి నమ్మకముగా ఉండాలి. దేవునికి నమ్మకంగా ఉంటే ఏమవుద్దట? దీవెనలు మెండుగా వస్తాయట. ఎలాగొస్తాయి? వర్షం పడినట్టు వస్తాయి నీ మీదకి. దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవునికి నమ్మకంగా లేడు గెహాజీ, కుష్ఠవ్యాధి తెచ్చుకున్నాడు. అహాబు దేవునికి నమ్మకంగా లేడు, మరణాన్ని కోరుకున్నాడు. కనుక దేవునికి నమ్మకంగా ఉంటే మెండైన దీవెనలు నీ మీదకి దేవుడు కురిపిస్తాడు. అందుకని సంపాదన కోసం అక్రమ దారుల్లో మనము నడవకూడదు. అక్రమం దారుల్లో మనం నడవకూడదు. నడిస్తే చాలా నష్టం వస్తుంది. మొదటి తిమోతి 6వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా ధ్యానించుకుందాం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. చూడండి, అటువి మనుషులను నష్టములోను నాశనంలోను ముంచివేయును. చూడండి, ధనవంతులవుటకు ఆపేక్షించువారు శోధనలోను ఊరిలోను, అంటే ప్రాణం కూడా పోతాడు ఈ ధనం కోసం. అంటే ధనవంతులవుటకు ఆతురత పడిపోకూడదు. ధనం సంపాదించుకోవడానికి ఆశపడకూడదు. ఆ ఆశ ఏదో దేవుని మీద ఉందనుకోండి, దేవునికి నమ్మకంగా ఉండి నువ్వు దేవుని మీద ఉంటే దేవుడు నీకు నిండైన దీవెనలు అనుగ్రహిస్తాడు. మెండుగా నిన్ను దీవిస్తాడు. కనుక నువ్వు ధనవంతుడు అవ్వాలనుకుంటున్నావా? అయితే దేవుని మీద అనుకో. నీలో ఉన్నటువంటి అక్రమాన్ని తీసేసుకో. ఎందుకంటే అక్రమం ఉండటం వల్ల చివరికి నీకు ఏమొస్తుందంటే దరిద్రం వస్తుంది. కనుక ఈ దరిద్రాన్ని పోగొట్టుకోవాలంటే నీ హృదయంలో ఉన్న అక్రపు తలంపులను తీసేసుకున్నప్పుడు దేవుడు మెండుగా నిన్ను దీవిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మతో సమస్తము సాధ్యమన్నావయ్యా. ఇంకో ఎందరైతే నీ బిడ్డలు నీ వాక్యం వినియున్నారు వారందరినీ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకో నాయన, వారు ధనవంతులు అవటానికి వారిలో ఏమైనా అక్రమం ఉంటే వారిని తీసివేయండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు మార్చండి. ముందు వారు అక్రమాన్ని తీసివేయండి. వారు దరిద్రం పోవాలి అంటే హృదయంలో ఉన్న అక్రమ మార్గాన్ని తీసివేయమన్నావు. ఇంకో అక్రమ మార్గాన్ని తీసివేసి ఇంకో దేవుని మీద మనస్సు పెట్టుకున్నప్పుడు, దేవుని మీద నమ్మకముగా ఉన్నప్పుడు ఆయన మెండుగా దీవిస్తానన్నావు. ఇంకో ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ కూడా మెండుగా మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.